ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ గాడ్ అండి. దేవుడి యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచిద్దాము. మనమంట సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారు అంటే దేవుడు కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు మనం శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలంట. అబ్బా, ఎంత బాగుంది కదా. ఈ యొక్క వాక్యము మనము శిష్యుల్లోంచి నేర్చుకోవచ్చండి. వాళ్ళు వేరే వేరే వృత్తుల నుండి వేరే వేరే ప్రాంతాల నుండి పిలువబడిన వారు, కానీ వాళ్ళు దేని యొక్క ఆత్మ చేత ఉండి ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ వాళ్ళకి అర్థం కానప్పటికీ క్రీస్తు నడిపించే మార్గంలో ప్రేమ ద్వారా ఆత్మ కలిగించినటువంటి ఆ యొక్క ఐక్యతను కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకరు సహించుకున్నారు. మనము పిలువబడినటువంటి పిలుపు అంట, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వలనని ప్రభువును బట్టి మిమ్మును ఖైదీనైన నేను బతిమాలుకుంటున్నా. అంటే మనల్ని దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో మనం ఉండాలి, సాత్వికంతో నడుచుకోవాలని అక్కడ పౌలు గారు బతిమాలుకుంటున్నారంట. అయితే ఈరోజు మన జీవితం ఎట్లుంటుంది? ఒక్కసారి నిజముగా మనం చెక్ చేసుకుంటే వినయంతో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుడి పోలిక చొప్పున దేవుని నామ మహిమార్థమై దేవుని పోలి నడుచుకునే వారిలాగా ఉందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఇట్టి వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.